హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. సో, అందులో నేనుండాలి. మనకైతే తుఫాన్ హెచ్చరిక అయితే వచ్చేసింది. మనకి స్కూల్‌కి, కాలేజ్‌లకి కూడా సెలవులైతే ఇచ్చేశారు 3 రోజులు. సో, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ తుఫాన్ రావడం వల్ల గానీ పేర్లైతే భలే పెడుతున్నారు. మేధా తుఫాన్, లైలా తుఫాన్ అని చెప్పేసి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. మీకేమైనా అత్యవసరం అనిపిస్తే హెల్ప్‌లైన్ నంబర్‌లు గానీ ఎమర్జెన్సీ నంబర్స్‌కి కాల్ చేయండి. అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు గొడుగు గానీ, లేకపోతే రెయిన్ కోట్ అలా ఏమన్నా ప్రొటెక్షన్‌తో వెళ్ళండి. సో, ఏంటంటే మనకి ఈ వర్షంలో మనం బావుంటేనే కదండీ మన ఫ్యామిలీ బావుండేది. మనకేమన్నా అయితే మన ఫ్యామిలీస్ ఎవరు చూసుకుంటారు? ఇది ఎండాకాలమైనా, వర్షాకాలమైనా ఎండలున్నప్పుడు మాత్రం మనము ఎలా అయితే ప్రొటెక్షన్ తీసుకుంటున్నామో, సో, వర్షాలు, తుఫాన్లు అన్నప్పుడు కూడా అంతే ప్రొటెక్షన్ తీసుకోవాలి. సో, మీ చుట్టాలకు కానీ, పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఫోన్‌లు చేసి మాట్లాడండి. ఎలా ఉన్నారు? అక్కడ వర్షాలు ఎలా పడుతున్నాయి? అని చెప్పేసి. బయటకి వెళ్ళాలనుకుంటే చెట్ల కింద వర్షం పడేటప్పుడు చెట్ల కింద అయితే నుంచోవద్దు. ఓపెన్ ప్లేస్‌లలో వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వస్తా ఉంటాయి. డేంజరస్ ఏంటంటే పిడుగులు పడతా ఉంటాయి. వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా మంచిది అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. మనకి తుఫాన్ తీవ్రత ఎంత కఠినంగా ఉన్నిద్దో తెలియదు కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. సో, బయటికి వెళ్ళాలనుకుంటే అత్యవసరం అయితేనే వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. పనులేమున్నాయండి తర్వాతైనా చూసుకోవచ్చు. ముందు మనం బావుంటేనే మంచిది. సో, టేక్